హాయ్! హలో! వెల్కమ్ టు భారతి హోమ్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడొచ్చేసి నేను మీతో మాట్లాడడానికి రెడీ అయ్యాననమాట. చాలా రోజులైంది వీడియో తీసి. బట్ ఏంటంటే మాట్లాడడానికైతే అవకాశం లేదు. సో, మీకు తెలుసు బిజీ షెడ్యూల్. సో, దానివల్ల అనమాట నేను అసలు వీడియోస్ ఏమేమి పెట్టాలా ఏంటో అన్నీ ఒక్కొక్కటి లిస్ట్ చేసి పెట్టుకున్నాననమాట. వింటర్ సీజన్ వచ్చేసింది కాబట్టి సో, మన ఫేస్ కోసం, హెయిర్ కోసం మీకైతే టిప్స్ చెప్తానని చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను. బట్ అయితే అవ్వట్లేదు. నేను చెప్పాను కదా! ఫేస్‌కి అయితే మాత్రం ఖచ్చితంగా కొబ్బరి నూనె అయితే అప్లై చేయండి. ఎందుకంటే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా! ఫేస్ పైన వైట్‌గా డస్ట్ లాంటివి. సో, కొంతమందికి వైట్ సోప్ అయితే వచ్చేస్తది. నాకైతే ఖచ్చితంగా వైట్ సోప్ లాంటిది లైట్‌గా అయితే వస్తదండి ఫేస్ పైన. సో, తులసి ఆకుల రసం లాంటివి యూజ్ చేస్తే ఫేస్ పైన అలాంటివన్నీ పోతాయన్నమాట. ఖచ్చితంగా మీరొకసారి ట్రై చేయండి. నాలాగే మీకెవరికైనా సరే వైట్ సోప్ లాంటిది చిన్న 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 డాట్స్ లాంటిది ఫేస్ పైన అది కూడాను చీక్స్ పైనే వస్తే మాత్రం ఖచ్చితంగా తులసి రసాన్ని తీసి రాసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు మంచిగా క్లియర్ అవుతుందనమాట. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? మా వెనకాతల అయితే చాలా వర్క్ అవుతుందనమాట. సో, అందుకని ఆ వెనక వచ్చే సౌండ్ వల్ల అనమాట నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఆ సౌండ్ చాలా ఉంది. డ్రిల్లింగ్ సౌండ్ అనమాట. సో, ఫ్రెండ్స్ ఇదండి అసలు విషయం. వింటర్ సీజన్‌లో అసలు మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేయకండి. ఫేస్‌ని, హెయిర్‌ని చాలా కేరింగ్‌గా చూసుకోండి. మన ఛానల్‌లో ఎక్కువ వచ్చేది బ్యూటీషియన్ కోసం. బ్యూటీ టిప్స్ అయితే ఎక్కువగానే వస్తాయి కదా! మీకు ఆ విషయం తెలుసు. ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వద్దాం అనుకున్నాను. సో, డాట్స్ వైట్ సోప్ వచ్చే వాళ్ళకి మాత్రం తులసి రసం అయితే రాసుకోండి. మీకు పసుపు గాని పడితే పసుపు కూడా దాంట్లో యాడ్ చేసుకోండి. ఇక నా డ్రెస్‌కి వచ్చేసరికి ఇట్లా వేసుకున్నాననమాట. హెయిర్ అయితే హెడ్ వా హెడ్ బాత్ చేస్తే మాత్రం చాలా చాలా ఫ్రీగా ఉంటుంది హెయిరు. నాకు కానీ రొంపైతే వచ్చేస్తది. ఇది నా సిస్టమ్ టేబుల్ అనమాట. ఇక్కడి నుంచి నేను మధ్యాహ్నం మీకు వీడియో తీయడానికి నాకు కుదరలేదనమాట. సో, ఈవినింగ్ అయితే నేను ఇక్కడ క్రాఫ్ట్ బజార్ పెట్టారు. సో, దాన్ని చూడడానికైతే మేము బయలుదేరి వెళ్ళామనమాట. ఇంకా మా పెద్దమ్మాయి అయితే ముందుగానే వెళ్ళిపోతుంది. ఇక్కడ చెప్పులు తీసుకుంది. చాలా చాలా నచ్చాయి. 450 అయింది. సో, తను వచ్చేసి నార్మల్ బెల్ట్ తీసుకుందనమాట. నేనైతే హిల్స్ తీసుకోమని చెప్పాను. ఎప్పుడో ఒకసారి స్కూల్‌కి వేసుకుంటది. స్కూల్‌కి వేసుకోదండి. షూసే వేసుకుంటది. ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటది కదా! అలాంటప్పుడు చాలా బావుంటది. ఇక్కడ నాకు చాలామంది అడిగారు, "మీ హెయిర్ చాలా బావుందండి" అనేసి. సో, ఇక్కడ తినకి ఇంకా ఇంకా ఏమో కావాలి అనుకుంటుంది. కానీ తీసుకోవడానికైతే మాత్రం టైం అస్సలు చాల్లేదు. పెన్స్ అయితే విపరీతమైన పిచ్చుంది మా అందరికి కూడాను. మా వారి దగ్గర నుంచి మా పిల్లలందరికీ కూడాను పెన్స్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో, చూసారా అక్కడ చెప్పులయిన తర్వాత ఇంకా పెన్స్ మీద పడ్డాం. 2 చెప్పల షాప్ చూసాం. లాస్ట్‌కి ఒకటి ఫిక్స్ అయ్యాం. ఒకటి తీసుకున్నాం అనమాట. ఇంకా వెళ్ళి వంట చేసుకుని అన్ని పాటలు పడలేదు కాబట్టి నైటు బయటే టిఫిన్ చేసేసాము చక్కగాను. నేనైతే పార్సెల్ చేసుకున్నాను. బయట అయితే తినలేము. ఒక్కొక్కసారి తినాలనిపిస్తూ ఉంటది. కానీ ఈ చలికి అస్సలు చాలా కాంప్రమైజ్ అవ్వలేము. ఓకే.